అన్నా నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు శంకర్ అన్న. ఎప్పటి నుండి వెళ్తున్నావు ఆటో? నేను 18 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. 18 సంవత్సరాల నుండి. ఏంది మరి ఎట్లుంది బిజినెస్ మరి? ఏముందన్న గప్పటిదాకా నడిచింది నాకు అటో ఇటో పట్టకు వెళ్ళేది. ఇప్పుడు ఆ పట్ట కూడా వెళ్తలేదు. ఆ డీజిల్ పోయి రోజు 2 చేతులు పట్టుకొని ఇంటికి కూడా అవుతుంది. ఎప్పటి నుండి కూర్చున్నావు ఖాళీగా ఆటోలో? ఇప్పుడు గంట 2 పొద్దున్న నుంచి మొత్తం ఖాళీ, ఏం వస్తలేదు. 200 డీజిల్ పోసినా 100 రూపాయలు ఉన్నాయి. ఆ 100 రూపాయలు పోతా నీళ్ళు పాలు తాగిపోతే 5 కథం సంసారం వెళ్ళట్లేదు. రాలే. ఎందుకట్లా మరి? ఒకప్పుడు వచ్చేదా? పీరి బాసులు వేసిర్రు. ఆ పీరి బాసులు వేసి స్టాప్ ఆపుతుర్రు. లోకల్ ఆపి అందరు అలా ఎత్తుకుపోతుంది, బస్సు ఎత్తుకుపోతుంది మొత్తం. ఏ స్టాప్ కాడ ఎక్క ఆ స్టాప్ కాడ దిగా. పీరి బస్సు పెట్టక ముందు రోజు 1000 రూపాయలు 700 800 మంచి సంపాదించుకుంటారు వచ్చేది. ఇప్పుడు అది పెట్టిండు. మాకు 200 కాదు 300 కూడా గతిలేదు. ఈ స్టాప్ లో ఎక్కుతురు, ఆ స్టాప్ దిగుతురు. బస్ స్టాండ్ కాడ ఎక్కుతురు, ఇక్కడ దిగుతురు. ఇక్కడ కూడా బస్సులు ఆపుతుర్రు. ఆపుద్దని ఎన్ని ప్రయత్నం చేసినా ఆ బస్సు వాళ్ళు మా మీద పైరెత్తురు డ్రైవర్లు. మీ ఆటో వాళ్ళకి 12,000 ఇస్తా అన్నది ప్రభుత్వం. మరి చెప్పి ఇంతవరకు ఏది లేదన్న. దాని ముచ్చటేలా పెట్టుడు లేదు. మన మీటింగ్ పెట్టి అసలు ఆటోలే వద్దా అని చెప్తుండు. మేమేం చేయాలి మరి? డీజిల్ బండ్లు మొత్తం వద్దా అంటుండు. మరి డీజిల్ బండ్లలో ఏం చేయాలి? ఓట్లేసినాం కదా, మీరంతా చెప్పినట్టే వాళ్ళు చెప్పినట్టే విన్నాం కదా మనం. ఇప్పుడు ఈ బండ్లు ఏం చేసుకోవాలి, మేము ఎక్కడ పోవాలి అని అడుగు. పొలం కిలో ఏం చేసే ఏం లేవు. ఈ బండి దొరుకుని జీవోపాయం చేసుకొని బతకాలి. అది కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు మాకు ప్రభుత్వం పథకాలు ఏం రావట్లేదా మరి? అంటే ఇప్పటికి సంవత్సరం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అంటే ఏమైనా పథకాలు ఏమైనా అందుతున్నాయా? ఏ లేవు, ఇంతవరకు ఏం అందులేదు. అందుబాటు లేదు. ఓళ్ళు మళ్ళీ చూసేది ఇంతవరకు. ఆయా ఓట్ల ముందు చెప్పేసేప్పుడు మళ్ళీ ఇప్పటిదాకా మళ్ళీ ఓట్లు వచ్చినాయిగా, మళ్ళీ ఇండ్లు అంటుర్రు. ఇండ్లు అని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఇస్తాం అని పూటలు దింపుతుర్రు. ఏముంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాక లెటర్ లెక్క ఇల్లు పెట్టితే ఇచ్చిందని చెప్పారు. అప్పుడు గోలక్ష్మి వచ్చింది, మీకు కాగితం వస్తుందని చెప్పారు వాళ్ళుగా. అక్కడ చెప్పారు ఇల్లు కూడా అట్నే చెప్పి మీకు వచ్చింది దిగురు అని పూటలు కొట్టుకొని పోతురు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం గ్యాప్ లా ఎవరైనా ఎమ్మెల్యేలు అంటే ఎలక్షన్ ముందు వచ్చిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరైనా మధ్యలో వచ్చిందని? ఇప్పుడు మధ్యలో వచ్చి చూసిన ఎవరు లేరు. అప్పుడు వచ్చి అయ్యా మమ్మల్ని గెలిపిర్రి, మీకు ఏది కావాలంటే అది చేస్తాం, మీ పెద్ద కొడుకు లెక్క మీ పెద్ద అన్న లెక్క ఉంటాం, మీకు అన్ని దీవెనలు కల్పిస్తాం, అన్ని పనులు కల్పిస్తాం అన్నారు. ఇంతవరకు ఏ పని కల్పించలేదు, ఏ ఉపయోగం లేదు. మరి మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి ఏంది? మంత్రిగా ఉన్నాడు కదా, వాళ్ళు కూడా ఏది ఇంతవరకు మాకు ఏ సహాయాలు అందిస్తలేవు. ఎలక్షన్ టైంలో ఏముంది, ఒక అట్లా వచ్చి మెరిసిపోతారు. వచ్చి ఎప్పటి నుంచి అన్ని అయితే బిడ్డ అదేంద్ర బిడ్డ ఇదేంద్ర మీకు ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. కానీ ఏ చేసిన పనులు అయితే లేదు. ఫైనల్గా చెప్పుకోవడం ఒకటే ఉంది. ఇప్పుడు దాకా అయితే ఏం చేస్తలేరు. ఇప్పుడు ఏమన్నా బస్సు అన్నాడు, బస్సు ఒకటి వేసిండు. గాస్ అన్నాడు, ఆ గాసు పడుతున్నాయి, పడతలేవు. అది ఉట్టిదే అయింది. ఫ్రీ కరెంట్ ఒక్కటి వస్తుంది. కరెంట్ అయితే ఫ్రీ అయింది. అది ఓకే. ఉన్నారన్న. ఒక బుజ్జి చదువుకుంటుంది, ఒక బాబు కాలేజ్ చేస్తుంది. కాలేజీలో పరిస్థితి చదువు మంచిగా చెప్తారు? స్కూల్ మంచిగా ఉందంట. స్టడీ అయితే మంచిగా ఉంది. ఏం లేవు. ఇటు కూలి పని చేసుకొని బతకాల్సింది. అయ్యా అన్నారు, అవి లేవు. ఏది లేదు ఇంతవరకు. అవి లేవు, ఇవి లేవు. అంతవరకు అయితే ఎందుకని ఇప్పుడు వచ్చిన ఇల్లు వచ్చింది, నీకు ఇల్లు వచ్చిందని పూడ కొడుతుర్రు. రేపు ఇల్లు వచ్చిందని పూడ కొట్టి మళ్ళీ ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ సర్పంచ్ కూడా గెలిపియాలని అది ముందు పెట్టాలి. పళ్ళెం పెట్టి ముందర తుంగలు వేస్తాం వస్తుంది అంటది. వేసుకరా అంటే ఉంది కథ. లాస్ట్కి అయిపోయింది అని నీళ్ళు పోసినట్టే చేస్తారు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో మరి ఏంది మరి ఈ ప్రభుత్వానికి మళ్ళీ తెప్పించుకుందాం అనుకుంటారా? అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, దానికే ఓటేద్దాం అనుకుంటారా? మరి ఏమైనా చేంజ్ చేసే ఛాన్స్ ఉంది? చేంజ్ అంటే పనులు చేస్తాం మేము. అది మాకు పనులు చేసిరనుకో, మాకు ఈ ఆటోలకు వేస్తున్నావు, ఇదేలే. మా ఆడోళ్ళకు 500 ఇస్తున్నావు, అదేలే. మాకేందా మొదగాలి పనులు కల్పిస్తే మేము ఆ పని చేస్తాం. అట్లా. థ్యాంక్ యూ.